యువతలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించి ప్రమాదాలను నివారించాలనే లక్ష్యంతో ఎనుమామల సీఐ జవ్వాజీ సురేష్ ఆధ్వర్యంలో ఆరేపల్లి సుభాష్ జంక్షన్ వద్ద సోమవారం ఉదయం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ జవ్వాజీ సురేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువతలో ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం వంటి అలవాట్లు పెరుగుతున్నాయని, ఇవి ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తున్నాయని హెచ్చరించారు. రోడ్డు భద్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. రోడ్లపై ఉన్న గుంతలు ప్రమాదాలకు కారణమవుతున్న నేపథ్యంలో సీఐ సురేష్ స్వయంగా ముందుండి రాళ్లను తొలగించి జేసీబీ సహాయంతో గుంతలను పూడ్చివేయించారు. ప్రజల భద్రత కోసం అధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం ఆదర్శంగా నిలిచింది. అదేవిధంగా యువతలో రోడ్డు భద్రతపై చైతన్యం కల్పించేందుకు నిరంతరం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించే సంస్కృతి పెంపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రోడ్డు భద్రతను బలోపేతం చేసేందుకు రోడ్ సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఆరేపల్లి, పైడిపల్లి, కొత్తపేట గ్రామాలకు చెందిన యువజన సంఘాల నాయకులు, సీనియర్ సిటిజన్లు, కార్పొరేటర్తో కలిపి సుమారు 10 మంది సభ్యులను నియమించారు. ఈ కమిటీ నిరంతరం ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేయనుంది. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఎం రాజు, పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు, యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు. జరిగింది కాబట్టి దీనికి సంబంధించి సలహాలు, సంప్రదింపులు ఏవైనా ఉన్నా కూడా అందరం సమిష్టిగా చెయ్యి వేసి రోడ్డు, మన ఆరేపల్లి చర్చిలో ఉన్న రోడ్డు, ఆరేపల్లి 3rd డివిజన్లో ఉన్న రోడ్లన్నీ, ఆ 3rd డివిజన్లో ఉన్న రోడ్లు ఎట్టి పరిస్థితుల్లో రక్తమయం కాకుండా చూసుకోవడం కోసం మానవాళిగా మనము కృషి చేయడం కోసము స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన మీ అందరికీ మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు. అంటే దీనిలో ఉద్దేశం ఒకటే, మీ అందరికీ అర్థమై ఉంటుంది. రోడ్డు మీద ఎక్కిన ఎవరు కూడా రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా కాబట్టి దీంట్లో మనము జన్మ శివరాణి గారిని ఈ కమిటీకి, విలేజ్ 3rd డివిజన్ కమిటీకి ప్రెసిడెంట్గా మనం నియమించుకోవడం జరిగింది. అదేవిధంగా ఉరుమాన్ల సారంగపాణి, రిటైర్డ్ టీచర్ పైపల్లి, ఇద్దరిని మరియు విద్యాల సతీష్, ప్రైవేట్ ఎంప్లాయీ పైడిపల్లి, జంగా రమాదేవి గారు, ఎన్జిఓ ఆరేపల్లి, ఆరబోయిన కృష్ణపతి, సీనియర్ సిటిజన్, శ్రీకరి ప్రశాంత్, ఎన్జిఓ, గజ్జల్లి రాజేందర్, డాక్టర్, ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్, ఎలంశెట్టి పూజ, ఎన్జిఓ, ఊరుగుల శోభారాణి, గోపాల్, అంగన్వాడీ